హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరైతే హ్యాపీగా ఉండాలని, ఆ డివైన్ బ్లెస్సింగ్స్ మీ పైన ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను. ఇక ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీకు దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఉన్న పర్సన్ మీకు నో కాంటాక్ట్, సెపరేషన్, మీ మనసుకు మీకు దగ్గరగా ఉన్నా గాని, మీ మనసుకు ఎవరైతే దూరం అనిపిస్తున్నారో వాళ్ళ గురించి కూడా మీరు చూడొచ్చు. ఇక నేను కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. వాళ్ళ ఫేస్ అయితే గుర్తుకు తెచ్చుకోండి. అలాగే ఈ రీడింగ్ మీరు అట్రాక్ట్ అవుతున్నట్లుగా మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, వీళ్ళకి దూరంగా ఉన్న పర్సన్ మనసులో ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి, మీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో వాళ్ళ గురించి అయితే ఈ రీడింగ్ చూడొచ్చు. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి మీ రీడింగ్కి. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ప్రజెంట్ ఫీలింగ్స్ ఏంటి, ఏముంది వాళ్ళ మనసులో, ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి. బాటమ్ ఆఫ్ ద డెక్ 9 ఆఫ్ వాండ్స్. వీళ్ళు మిమ్మల్ని మోసం చేశారు, చీటింగ్ చేశారు. మీ ప్రేమని, మీ పట్ల ప్రేమను చూపిస్తూ ఉన్నట్లే మిమ్మల్ని చీటింగ్ చేయడం అయితే జరిగింది. మిమ్మల్ని ఆ మీ దగ్గరున్న ఏదైతే ఉందో ఒక చెప్పాలంటే వీళ్ళు అన్ని విధాలుగా మీ దగ్గర దోచుకున్నారనే చెప్పొచ్చు. అలా అయితే మోసం చేశారు మిమ్మల్ని. సో మీరేమో పిచ్చి భ్రమలో ఉన్నారన్నమాట. వాళ్ళ కోసము ప్రేమను పంచుతూ పిచ్చి భ్రమలో ఉన్నారు. అన్ని విధాలుగా వాళ్ళకి సహాయం చేస్తూ వాళ్ళొక ఫూలిష్ గా మిమ్మల్ని మీ పట్ల బిహేవ్ చేస్తూ ఉంటే మీరు అది తెలుసుకోలేక ఉమ్, వాళ్ళకి ఆకర్షితులయ్యి మీరు వాళ్ళు చేస్తున్నది కూడా గ్రహించలేకపోయారు. ఎందుకు అంటే వాళ్ళు మీ దగ్గరికి రావడమే వాళ్ళు స్వార్థంగా వచ్చారన్నమాట. ఇక్కడ మీ దగ్గర సహాయం పొంది అవతల వాళ్ళకి వాళ్ళు వాళ్ళ అవసరాలు వాళ్ళు తీర్చుకోవడం అలా అయితే జరిగింది. మీరు అడిగినప్పుడు సమాధానం చెప్పకపోవడము, ఉమ్, కావాలనే ఇగ్నోర్ చేయడము, మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అయ్యాయి, గొడవలయ్యాయి. మీరు అడుగుతున్నా గానీ సమాధానం చెప్పకుండా ఉండడము. ఒక ఆహ్, డెవిల్ ఎనర్జీ అంటే ఏంటంటే కోపం ఎక్కువ మీ పర్సన్‌కి. హ్మ్. వీళ్ళు అవతల వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి మీ ఎనర్జీస్‌ని గూడా లో ఎనర్జీస్ చేశారన్నమాట వీళ్ళు. మీ ప్రేమను స్వీకరిస్తున్నట్లే ఉంటుంది. కానీ పూర్తిగా స్వీకరించలేదు. మీరు వాళ్ళ పట్ల అంత ప్రేమనైతే చూపారు. సో
వాళ్ళు అది స్వార్థపూరితమైన ప్రేమగా తీసుకున్నారు. అంటే వాళ్ళ ఇష్టముండి మీ ప్రేమకంత విలువివ్వలేదు. వాళ్ళు స్వార్థంగానే మీ పట్ల ఉన్నారు. రాసులైతే అన్ని రాసులు ఉంటాయండి. మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ నంబర్ 9, నంబర్ 17, నంబర్ 5, నంబర్ 7, నంబర్ 6, 4, 15, 10, 8, 2, 6, 3 ఈ నంబర్స్ అయితే ఉన్నారు. ఎక్కువ 6 నంబర్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. మీరు 6, 6 అని క్లెయిమ్ చేసుకోండి. క్లెయిమ్ అని కామెంట్‌లో పెట్టండి. రీడింగ్ క్లెయిమ్ చేసుకోండి. ఎందుకంటే 6 నంబర్ పాజిటివ్ నంబర్ అన్నమాట. మీరనుకున్న గోల్ అనేది రీచ్ అవుతారు. మీరనుకున్న సక్సెస్ అనేది మీకొస్తుంది. మీరు ఎదురు చూస్తున్న సక్సెస్ ఏదైతే ఉందో అది మీకు వస్తుంది అని అర్థం. వీళ్ళు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. చాలా బాధ పెట్టారు. ఆహ్, అన్ని విధాలుగా మిమ్మల్ని మోసం చేశారు. వీళ్ళు మోసపూరితంగానే మీ లైఫ్‌లోకి రావడం అయితే జరిగింది. కానీ మీరడుగుతుంటే ఎలాంటి సమాధానమో మీకు చెప్పలేదన్నమాట. మీరెలా ఉన్నారు అనంటే ఇంకా చూసి చూసి మీకు ఓపిక లేక ఆహ్, మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకుంటున్నారు. ఆ! మీరొక జాబ్ చేసుకుంటూ ఉన్నారు. ఎందుకు అననంటే మీ చుట్టూ ఉన్న వాళ్ళని పోషించుకోవాలి కాబట్టి, మీకొక ఆధారం కావాలి గాబట్టి, వాళ్ళ మీద ఆధారపడకుండా మీ లైఫ్ మీరు చూసుకుంటున్నారన్నమాట. ఇప్పుడు మీకు నేమ్ అండ్ ఫేమ్ అనేదొచ్చింది. ఎందుకంటే మీరు సెల్ఫ్ గ్రోత్ అనేది చూసుకుంటున్నారు. సో, మిమ్మల్ని చూసి వాళ్ళు ఆహ్, వాళ్ళు మీ పట్ల ఏదైతే చేశారో అదంతా గూడా ఇప్పుడు రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు చెప్పాలంటే మెచ్చుకుంటున్నారు. వాళ్ళు మీ పట్ల ప్రేమ చూపించకపోవడం. అది ప్రేమ ఉందా అనేది తెలీదు, లేదు అనేది తెలీదు. మీరు ఒక హ్యాపీగా ఉండాలనుకున్నారు మీ పర్సన్‌తో. కొంచెం కొద్దిసేపు టైం కేటాయించాలనుకున్నారు. ఆ టైం గూడా వాళ్ళు కేటాయించలేకపోయారు పాస్ట్‌లో. ఏదన్నా అడిగితే మీ ఇద్దరి మధ్య గొడవలయ్యేవి. సో, మీకు భారం అనిపించేది. ఈ రిలేషన్ గూడా మీకు చాలా భారం అనిపించేది. వీళ్ళు ఒక సైడ్ మీతో మెయింటైన్ చేస్తూనే, ఇంకా వేరే వాళ్ళకు గూడా కనెక్ట్ అయ్యారు. ఒక సైడు మీతో ప్రేమగా ఆహ్, మీ పట్ల అంతో ఇంతో ప్రేమ చూపిస్తూనే ప్రేమ ఉంది. ఉండడమేమో. కానీ మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం గూడా ఒక భారంగానే మూవ్ ఆన్ అయ్యారు. భారంగానే మూవ్ ఆన్ అయ్యారు. మీరడిగితే గొడవలు, సమాధానం చెప్పకపోవడము, ఇద్దరి మధ్య గొడవలు జరిగేదన్నమాట. ప్రెజెంట్ ఏంటి అనంటే తనకు తానే విశ్లేషించుకుంటున్నారు. తన మనసుకు తానే ఆలోచించుకుంటున్నారు. ఎక్కడ తప్పు జరిగింది? ఎక్కడ ఏంటి జరిగింది? అనేది తనకు తానే విశ్లేషణ చేసుకుంటున్నారన్నమాట. ప్రెజెంట్ చెప్పాలంటే మెల్లమెల్లగా హీల్ అవుతున్నారు మీ పర్సన్. నేనిలా చేశాను గదా! అనేది వాళ్ళ మనసులో ఉంది. వాళ్ళు చేసిన తప్పు వాళ్ళు తెలుసుకుంటూ ఉన్నారు. మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నారన్నమాట. మెచ్చుకుంటూ ఉన్నారు బాగా. ఎందుకు అననంటే, ఇప్పుడు మీరు వాళ్ళకి అందనంత లెవెల్‌లో ఉన్నారన్నమాట కొంతమంది. సో, ఇప్పుడు మీ దగ్గరికి రావాలంటే కూడా వాళ్ళకి మీ పట్ల ఫ్యాషను, అట్రాక్షను అయితే ఉంది. కానీ మిమ్మల్ని ఏదైతే మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు గదా! సో, దాని గురించైతే ఆలోచిస్తున్నారు. దాని గురించైతే బాధ కలుగుతుంది వీళ్ళకి. నేనిలా చేశాను గదా! అనేదైతే మనసుకు ఆలోచిస్తూ ఉన్నారు. మీ పట్ల ప్రేమ లేదా అనంటే లేకుండా లేదు. ఉంది. కానీ ఉండి కూడా మీకు తగిన వాళ్ళు కాదంటూ లేదా నాకు వర్క్ బిజీలో ఉంటున్నాను అంటూ ఏదో ఒకటి సాకులు చెప్పడము, మీతో మాట్లాడకపోవడము. హ్మ్.
ఇవంతా ఎందుకు చేశారు అంటే, వీళ్ళు ఇంక వేరే వాళ్ళకి కనెక్ట్ అయ్యున్నారు. వాళ్ళని మెప్పించాలి గాబట్టి మీకు దగ్గరనేది లేకుండా మీకు దూరం అవ్వడం అయితే జరిగింది. వాళ్ళ పట్ల ఆకర్షితులయ్యి మీ నుంచి మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. మీకేదైతే ఇబ్బంది పెట్టారో, మీకెలాంటి ప్రాబ్లమ్ తెచ్చిపెట్టారో, ఇప్పుడు వాళ్ళు కూడా అదే విధంగా లోన్‌లీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకనంటే, ఇప్పుడు మీరు అందనంత ఎత్తుకు ఎదిగారనే ఫీలింగ్ వాళ్ళలో ఉంది. ఇప్పుడు వాళ్ళ మనసులో వాళ్ళే ప్రశ్నలు వేసుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళే సమాధానాలైతే చెప్పుకుంటున్నారు. ఆలోచించుకుంటున్నారు. దారి వెతుక్కుంటూ ఉన్నారు. రీసెంట్‌నెస్ ద హెర్మెటిక్ క్లారిఫికేషన్. హెర్మెటిక్ క్లారిఫికేషన్. ఎందుకలా ఉన్నారు? చూస్తున్న వ్యూవర్సే వాళ్ళ పర్సన్ ఎందుకలా ఉన్నారు? థాట్స్ భలే పడుతున్నాయండి. వాటంతట అవే పడుతున్నాయి. వాళ్ళకి వాళ్ళే విశ్లేషించుకుంటున్నారు అని చెప్పాను గదా! సో, ఇప్పుడెలా అంటే పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్య ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేకుండా మిమ్మల్ని దూరం చేసుకున్నారన్నమాట వీళ్ళు. హ్మ్. ప్రెజెంట్ ఏంటి అనంటే వాళ్ళకి వాళ్ళే వాళ్ళ మనసుకు వాళ్ళే ఆలోచించుకుంటున్నారు. ఎందుకు అనంటే మీరు చూపించిన కేరింగ్ అలాంటిది. మీరు తీసుకున్న వాళ్ళ మీద అంత ప్రేమ చూపించడము, మిమ్మల్ని పట్టించుకోకపోయినా గానీ, మీరు వాళ్ళని పట్టించుకొని అన్ని విధాలుగా వాళ్ళకి న్యాయం చేయడము. ఆహ్, మిమ్మల్ని ఏడిపిస్తూ ఉన్నా గానీ, మీరు అవేది లెక్క పెట్టుకోకుండా మీ జీవితమే వాళ్ళ వాళ్ళ పైన సాక్రిఫైస్ చేశారు మీకు. 24 అవర్స్ వాళ్ళే ఇంకా మీకు. సో, ఇప్పుడు ప్రెజెంట్ మీరు చేసిన సేవ గుర్తొస్తుంది. వాళ్ళకి వాళ్ళు విశ్లేషణ చేసుకుంటున్నారు. వాళ్ళకి వాళ్ళే ప్రశ్నలు, సమాధానాలు వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఒక దారైతే వెతుక్కుంటున్నారు. ఎలాగైనా మళ్ళా మీ రిలేషన్‌లోకి రావాలనేదైతే ఉంది. పాస్ట్‌లో మిమ్మల్ని మీరడుగుతుంటే ఒక సమాధానం చెప్పకుండా ఎలా మిమ్మల్ని టార్చర్ పెట్టి ఇబ్బంది పెట్టారో, మిమ్మల్ని ఏడిపించారు. సారీ. మిమ్మల్ని ఏడిపించారో, ఇప్పుడు ప్రెజెంట్ వాళ్ళకి వాళ్ళు తప్పొప్పులనేది బేరీజ్ వేసుకుంటున్నారనమాట. సో, ఎలాగైనా రావాలి మీ లైఫ్‌లోకి. ఎలాగైనా ఆహ్, న్యూ బిగినింగ్ జరగాలనేదైతే వీళ్ళకుంది. ఎలాగైనా మళ్ళా మీరు కలవాలనే ఆలోచనైతే ఉంది. అందుకని మ్యానిప్యులేషన్ చేస్తున్నారు. మీ పర్సన్ అంత టాలెంటెడ్ పర్సన్. వీళ్ళేదనుకుంటే అది చేయగలరు. వీళ్ళు ఇప్పుడు రావాలి అనుకుంటే రాగలరు. వద్దు అనుకుంటే ఏదైనా చేయగలరు. మిమ్మల్ని మభ్యపెట్టగలరు. మీరు వాళ్ళెన్ని చేసినా, ఏం చేసినా వస్తే చాలు, మాట్లాడితే చాలు, కనీసం చూస్తే చాలు అన్నట్లుగా మీరుంటారు. వాళ్ళకి అది అలుసైందన్నమాట. సో, ఇలా చేస్తున్నారు. మీ పర్సన్ అయితే. మీ పర్సన్ ఆలోచనలైతే ఇలా ఉన్నాయి. ఎలాగైనా మిమ్మల్ని మళ్ళా దక్కించుకోగలను అనే లెవెల్‌లో మ్యానిప్యులేషన్ అనేది చేస్తున్నారు. వీళ్ళు ఏదైనా చేయగలరు. అందుకనే రీయూనియన్ కోరుకుంటున్నారు. హ్యాపీగా ఉండాలి అనైతే అనుకుంటున్నారు. మళ్ళా న్యూ బిగినింగ్ కావాలనైతే అనుకుంటున్నారు. మీరుంటే వాళ్ళ లైఫ్‌లో సక్సెస్ గ్రోత్ అనేది ఉంటుంది. మీరుంటే వాళ్ళకి అన్ని విధాలుగా జరుగుతుంది. వాళ్ళేం తప్పొప్పులు చేసినా గాని అన్నీ ఆహ్, అక్కడికక్కడికి ఇదైపోతాయన్నమాట. సో, మీరుండాలి వాళ్ళ లైఫ్‌లో. ఎందుకు అనంటే మీరుంటే పక్కనుంటే వాళ్ళకి అన్ని విధాలుగా విజయం చేకూరుతుంది. ఒక ఎంజాయ్, ఎంజాయ్ మూమెంట్స్ అనేదుంటాయి వాళ్ళ లైఫ్‌లో. ఒక సక్సెస్, గ్రోత్ అనేదుంటుంది. మీరెంత బాగా చూసుకుంటారు వాళ్ళని. సో, మీరు ఇష్టంతోనే చేస్తారన్నమాట వాళ్ళకి. సో, అది వీక్‌నెస్‌గా తీసుకున్నారు. వీక్ పాయింట్‌గా తీసుకున్నారన్నమాట. సో, వాళ్ళు రావాలనైతే అనుకుంటున్నారు. మళ్ళా హ్యాపీగా ఉండాలనైతే అనుకుంటున్నారు. ఎదురు చూస్తున్నారు మీకోసం. ఎలాగైనా రావాలి, కలవాలి అనే ఫీలింగ్ అయితే ఉంది. ఏదైతే మీ ఇద్దరి మధ్య బాండింగ్ అనేది ఆహ్, బ్రేక్ అయిందో మళ్ళా రీసైకిల్ అవ్వాలి. మళ్ళా ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి అనేదైతే మీ పర్సన్‌లో ఉంది. ఇలా అయితే ఆలోచిస్తున్నారు. మీ పర్సన్ ప్రెజెంట్ మీకు దూరమైన పర్సన్ ఇలా అయితే ఆలోచిస్తున్నారు. ఇది అండి. ఇంకా పెండులమ్ సమాధానం అయితే తీద్దాం ఈరోజు.
పెండిలం సమాధానం తీసి చాలా రోజులైంది. చాలా మంది పెండిలం గురించి అడుగుతూ ఉంటారు. మీ మనసులో ఏదైనా ఒక ప్రశ్న అయితే అనుకోండి. 10 సెకండ్స్ అయితే టైం తీసుకోండి. కొంచెం జూమ్ చేస్తానుండండి. ఓకే. ప్లీజ్ పెండిలం గారు, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం యెస్ ఆర్ నో. పాజిబుల్లీ చూపిస్తా ఉంది. పాజిబుల్లే చూపిస్తా ఉందండి. మీరనుకున్నది అవ్వచ్చు అనైతే చెప్తుంది పెండిలం. ఓకే. థాంక్ యూ పెండిలం. అలాగే ఇంకొక ప్రశ్న గూడా మనసులో అనుకోండి. ఓకే. ప్లీజ్ పెండిలం, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క రెండవ ప్రశ్నకి, వాళ్ళ మనసులో ఉన్న ప్రశ్నకి మీరిచ్చే సమాధానం ఇది యెస్ చూపిస్తుంది. మీ మనసులో ఏదైతే ప్రశ్న వేసుకున్నారో దానికి ఇది యెస్, ఇది అవుతుంది. మీరనుకున్న దానికి ఓకే అని చూపిస్తుంది. ఇది యెస్ అండి. స్ట్రాంగ్‌గా యెస్. థాంక్ యూ పెండిలం. థాంక్ యూ. ఇదే అండి ఇవాళ రీడింగ్ అయితే. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రెసొనేట్ అయిందనేది గూడా నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియచేయండి. నేను మరో రీడింగ్‌తో మీ ముందైతే ఉంటాను. ఓకే అండి. బాయ్. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కైతే కాంటాక్ట్ అవ్వండి. ఓకే అండి. బాయ్.